జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలంతా జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఉప ఎన్నిక కాబట్టి పోలింగ్ శాతం పెరగొచ్చని, ఇది తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంత్రులంతా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, ఇక పూర్తి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాకేష్, దిలీప్, విక్రమ్ ముగ్గురు జాయిన్ అవుతున్నారు. ముందుగా రాకేష్ అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. రాకేష్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ, బీజేపీ పార్టీ గానీ మూడు పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఇక రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అసలు అప్డేట్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి రాకేష్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ అలాగే ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొనుంది. అయితే ఇప్పటివరకు జూబ్లీహిల్స్లో జరిగిన పోలింగ్ శాతం ఎప్పుడు కూడా 50 నుంచి 55% మించి జరగలేదు. కానీ ఈసారి ఉప ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఈసారి 70% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్లను ప్రత్యేకంగా కలవడం ద్వారా కొంతమేర పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి 10 నుంచి 15% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఆయా రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రతి బూత్ వైగా కూడా ఇన్ఛార్జీలను నియమించుకుని రేపు ఉదయం పోలింగ్ ప్రారంభంగానే ఓటు వేసే విధంగా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా 5 ప్రత్యేకమైన బూత్లను ఏర్పాటు చేసింది, మోడల్ బూతులు ఏర్పాటు చేసింది. దివ్యాంగులకు కానీ యువతకు కానీ ఇలా ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా కూడా ఈ 5 బూతులు ఏర్పాటు చేసింది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఈ తరహా ఏర్పాటు చేశామంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మంత్రులందరూ కూడా హైదరాబాద్లోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరెవరికి ఏ డివిజన్లో బాధ్యతలు ఇచ్చారో ఆయా డివిజన్లలో పోలింగ్ పర్సంటేజ్ కానీ పోలింగ్ సరళిని కానీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు ఏవైనా అక్కడ వ్యవహారాలు కానీ పోలింగ్ డిస్టర్బ్ చేసే విధంగా ఏదైనా చేస్తే వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఈసీకి కంప్లీట్ చేసే విధంగా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ 5కి సంబంధించి గాంధీ భవన్లో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం లేకుంటే స్థానిక నేతలను అలర్ట్ చేయడం కోసం ఒక టీం సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతోపాటు జూబ్లీహిల్స్ లోకల్గా ఉన్న లీడర్స్ ఎవరైతున్నారో వారందరూ కూడా ఎప్పటికప్పుడు మంత్రులతో టచ్లో ఉంటున్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. మొత్తానికైతే ఒక నిఘా మెత్తుకొని అధికార కాంగ్రెస్ మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వద్దు. తమ పార్టీకి ఇబ్బంది జరిగే విధంగా ఏదైనా రాజకీయ పార్టీ వ్యవహరిస్తే దాన్ని వెంటనే అడ్డుకునే విధంగా కూడా అటు సోషల్ మీడియా కానీ లేకుంటే డైరెక్ట్గా కానీ ఒక ప్రత్యేకమైన వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. రైట్, మూవింగ్ టు దిలీప్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని కూడా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ, దానికి తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది గులాబీ పార్టీ. మరి ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ గ్రేసీ, సో సెట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఊహలు రచించిందని చెప్పుకోవచ్చు. సో ముందుగానే పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. అలాగే వినూత్న రీతిలో కూడా ఈసారి ప్రచారాన్ని చేసిందని చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా డివిజన్ల వారీగా ఇంటింటికి ప్రచారాన్ని కూడా నిర్వహించారు. సో ముఖ్యంగా ఈ యొక్క సెట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతోనే బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా అడుగులు వేసిందని చెప్పండి. ఇటు కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం గెలుస్తున్నామని చెప్పారు. మెజార్టీ పైనే దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. అయితే సో ప్రధానంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే గతంలో సెట్టింగ్ స్థానాన్ని, కంటోన్మెంట్ సెట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది కాబట్టి సో ఈసారి సెట్టింగ్ స్థానాన్ని గెలుపుకోవడంతో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో రాబోయే గ్రేటర్ ఎన్నికలతో పాటు సో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో కూడా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ ఎన్నిక గెలిస్తే సో రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా గెలుపు బీఆర్ఎస్ పార్టీది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అలాగే ఆ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కూడా నింపే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు అధికార పార్టీ సో అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించుకొని సో ఈ యొక్క ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుందని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. సో ఇవాళ ఉదయం మాజీ మంత్రి సో హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కలిశారు. సో ఈ 24 గంటలు చాలా కీలకమైన సమయం కాబట్టి వారం నుంచి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేటీఆర్, హరీష్ రావు. అలాగే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సో ఉదయమే పార్టీ నేతలందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి
గ్రేసీ. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డివిజన్ల వారీగా ఎక్కడెక్కడ ఎలాగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అనే దానిపైన మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ ప్రచారాన్ని కనుక చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షోలు అలాగే కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఇటు హరీష్ రావు కూడా కార్నర్ మీటింగ్లు రోడ్ షోలలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుల సంఘాలతో కూడా ప్రత్యేకంగా పెట్టారు. సో ముఖ్యంగా ఇటు బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాలకు ఎంతెంత బాకీ పడిందో తెలియజేసి ఒక బాకీ కార్డును కూడా ప్రింట్ చేసింది. సో ఇంటింటి ప్రచారం బాకీ కార్డు ద్వారా చేసింది. అలాగే మహిళలకు ఇస్తామనేటువంటి 2500 ఇవ్వకపోవడం, అలాగే ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇటు ఆటో కార్మికుల పొట్టగొట్టిందంటూ కూడా ఆటోలలో ఎక్కి కూడా నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చివరి నిమిషంలో మాత్రం మాగంటి కుటుంబంలో కొన్ని విభేదాలు రావడము సో ఇవన్నీ కూడా కొంత పార్టీని డిస్టర్బ్ చేస్తాయని భావించినప్పుడు కూడా సో పార్టీలో మాత్రం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కనీసం ఒక పైసా కూడా దాని ఎఫెక్ట్ ఉండబోదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని గెలవడంతో పాటు ఇటు గ్రేటర్లో పట్టుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోలేదు అనేటువంటిది ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం సో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉప ఎన్నికను సీరియస్గా తీసుకొని సో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేసీ. ఓకే, థ్యాంక్ యూ దిలీప్. విక్రమ్, ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపు పైనే కాకుండా పోల్ మేనేజ్మెంట్ పైన కూడా దృష్టి పెట్టినట్టు బీజేపీ తెలుస్తోంది. అలాగే ఏదైతే దొంగ ఓట్ల కట్టడిపై కూడా దృష్టి పెట్టిన బీజేపీ పోలింగ్ బూత్లలో వాళ్ళకి బలమైన నేతలను ఏజెంట్లుగా పెట్టాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విక్రమ్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పోల్ మేనేజ్మెంట్పై ప్రధానంగా దృష్టి సారించింది. పోల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా బలమైన నాయకుడిని పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దొంగ ఓట్ల కట్టడికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ను గుర్తించేలాగా చర్యలు తీసుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది. అదేవిధంగా పార్టీకి అనుకూలంగా ఉన్నవారు, మద్దతుదారులు, సానుభూతిదారులు పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగా పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా విజయం వరిస్తుంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ను చూశారు, కాంగ్రెస్ చూశారు. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తారు అని చెప్పి బీజేపీ బలంగా నమ్ముతుంది. బీజేపీ ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహించింది. ఈ పోల్ మేనేజ్మెంట్ పైనే ప్రధానంగా చివరి గంటల్లో ఆఖరి ప్రయత్నంగా పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకొని బీజేపీ పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడైతే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, మద్దతుదారులు ఉన్నారో, సానుభూతిదారులు ఉన్నారో వారందరూ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలాగా వారంతా కూడా చొరవ చూపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దొంగ ఓట్లు కట్టడికి కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా దొంగ ఓట్లు ఎవరైనా వేస్తే వెంటనే పసిగట్టి అధికారులకు సమాచారం ఇచ్చేలాగా కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు పూర్తి స్థాయిలో బీజేపీ వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.